క్యారెక్టర్స్ వైస్‌గా యెస్. అంటే కొంత గ్యాప్ రావాలి. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే నేను వైట్ హెయిర్ ఉన్నప్పుడు నాకది చాలా ఇబ్బందయింది. ఇంకో క్యారెక్టర్ చేయడానికి చాలా ఇబ్బందయింది. అలాగే గడ్డం పెంచిన తర్వాత నేను యూజువల్ గడ్డం పెట్టుకోవడం నాకిష్టం ఉండదు. ఎందుకంటే నీట్ షేవ్ ఉండాలి. ఆ స్పిరిట్ గమ్ అంటిస్తారు. ఒక రేంజ్‌లో మంట, నొప్పి, నాకు చిరాకు. అంటే నాకు తెలియకుండా చిన్నప్పుడే నాకు సైకలాజికల్‌గా అది పడిపోయింది. అంటే బాలానందంలో ఉండేవాడిని. బాలానందం దీంట్లోకి 1 మంత్ కోర్స్‌కెళ్ళినప్పుడు చిన్నపిల్లలు అప్పుడెంత నాకు హార్డ్‌లీ 13 ఇయర్సో ఎంతో. ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళ తాలూకు క్యారెక్టర్‌ని ఏదో మాస్టర్ క్యారెక్టర్‌ని నేను పోర్ట్రే చేయాలి. స్టేజ్ మీద గడ్డం అంటించారు. ఎలాంటి గడ్డం? నెట్టెడ్ కాదు. నెట్ అయితే ఓకే. గడ్ ఈ స్పిరిట్ గమ్ క్రేప్ హెయిర్ ఉంటుంది కదా! దాన్ని అంటించుకుంటే ఇక్కడి నుంచి పైకి అంటించుకుంటూ ఎళ్తారు. అది పీకాల అది నాకు ఎలా తీసుకోవాలి ఈజీయే. కొబ్బరి నూనె అంటించి కొంచెం నానబెట్టిన తర్వాత అప్పుడు ఈజీగా వస్తుంది. నాకెప్పుడో మేకప్ సాయంత్రం పెర్ఫార్మన్స్ అయితే 3 గంటలకల్లా మేకప్ రెడీ. అయ్యేసరికి రాత్రి 9, 10 అయింది. ఆ హడావిడిలో చిరాకులో మొత్తం ఇలా ఇలా పిక్కున్నా మొత్తం. అది ఎక్కడో మనసులో పడిపోయింది. కాబట్టి నాకు నో పెట్టుడు గడ్డం. నేనే గడ్డం పెంచుకుంటా కావాలంటే. అలా అని ఒక్కొక్క సినిమా కొంతమంది గడ్డం పెంచాలని కూడా పెంచుతా. పెంచి ఆ గ్యాప్‌లో ఎవరికి చేయను. అలా అయిపోయింది. అందుకని ఈ మధ్యన ఏంటంటే గడ్డం ఉన్నంతసేపు అలా చేశాను. ఇప్పుడు గడ్డం పెట్టను. నేను ఎలా ఉన్నానో అలాగే. సరే వైట్ వేసుకుంటాను. బ్లాక్ వేసుకొని వైట్ వేసుకుంటా. వైట్ వేసుకొని బ్లాక్ వేసుకున్నామంటే కష్టం. స్ప్రేలు ఏవో ఉంటాయి. అది మరీ చిరాకు. ఆ కెమికల్ రోజు పెట్టాలంటే చిరాకు. కరపూసలా ఉంటుంది హెయిర్ అంతా. ఎగ్జాక్ట్లీ. అందుకని అలా ఫిక్స్ అయ్యి క్లియర్గా చెప్పేశా. ఇది కొంచెం బట్ యెస్, డైరెక్ట్ చేయాలన్నది నాకు అంతగా లేదు. ఎందుకంటే మళ్ళీ అది నాకు మళ్ళీ మొదటి నుంచి ఐ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. చేసిందే ఇదివరకు. బట్ అగైన్ మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి కదా అన్నీ. ఇప్పుడున్న దీనికి నేను మళ్ళీ ఐ హ్యావ్ టు ప్రిపేర్ అన్నీ. చేస్తాను ప్రాబబ్లీ. ఇంకా కమిన్ అంటే ఒక 3-4 మంత్స్ ఆల్రెడీ ఏవో అప్లై చేస్తున్నాను. వస్తే డెఫినెట్గా చేస్తాను. అంటే నాకెవరు నాతో అన్నారు, ఆయన రాజీవ్ కనకాల గారు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు అని. అదే నా ప్రొడక్షన్ హౌస్ నుంచి సబ్జెక్టులు పెట్టున్నాను. వస్తే డెఫినెట్గా. సో కమింగ్ డేస్లో ఒక ప్రొడ్యూసర్గా అవతారం అయితే అవకాశం ఉంది. కష్టాలు ఉంటాయి నాకు తెలుసు. బట్ నేను అన్ని జాబ్స్ చేసున్నాను కాబట్టి నాకు ఈజీ. నేను ఓన్లీ ప్రొడ్యూసర్గా అక్కడికి వచ్చి కూర్చోవట్లేదు. నేను చిన్నప్పుడు ఏంటంటే మా ఫాదర్ దీని దగ్గర చేసేటప్పుడు ప్రొడక్షన్ బాయ్స్గా చేసాం. లైట్ మెన్లతో పాటు వాళ్ళతో పాటు లైట్లు ఎత్తి తిరిగాం. ప్రొడక్షన్ మేనేజర్లుగా చేసాం. మేకప్ ఆర్టిస్టులుగా చేసాం. సో ఇన్ని జాబ్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడెక్కడ లేట్లు అవుతాయి, ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి నేను అవన్నీ బేరీజ్ వేసుకొనే చేస్తాను. టైమింగ్ ఒకవేళ మీరు ఏదైనా సీన్ పేపర్ ఇచ్చారనుకోండి, మీరు రాసి ఇదిగోండి ఇన్ని పేజీలన్నీ, ఇది ఎంతసేపట్లో తీయగలుగుతారో కూడా చెప్పగలుగుతాను. సో అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ నాకు పెద్ద కష్టం అవ్వదు. ఓకే, ఏదైనా కష్టం వచ్చిందంటే ఫైనాన్షియల్గా వస్తేనే రావాలి తప్ప మేకింగ్ వైజ్గా అయితే రాదు. మేల్ ఈగో పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా మేల్ కన్నా ఫీమేల్ కనుక ఎక్కువ ఆపర్చునిటీ విషయంలో కానీ, వర్క్ బిజీలో కానీ, లేదా వీళ్ళకన్నా ఎక్కువ ఫెమిలియర్ అవుతున్నా, లేదంటే వీళ్ళకన్నా ఎక్కువ అంటే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలోనే నేను చెప్పేది. ఫ్రెండ్స్ ఇవన్నీ సపరేట్. ఎందుకంటే ఈ లైఫ్ వేరు కదా సార్. ఒక్కసారి ఆ రిలేషన్లోకి వచ్చిన తర్వాత ఉండే బంధం వేరే, ఇక్కడి నుంచి ఉండే ఆ కుటుంబ బాధ్యతలు వేరే, ఆ జర్నీ వేరే టోటలీ. ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉంటారు, బట్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ లైఫ్. ఎప్పుడన్నా ఈ మేల్ ఈగో పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడన్నా ఆ మేల్ ఈగో బయటకు వచ్చిందా మీ లైఫ్లో? అంటే నాకు నిజంగా మా నాన్న వాళ్ళు మా పెంపకం కనుక వేరేగా ఉండుంటే డెఫినెట్గా వచ్చేదేమో. చిన్నప్పటి నుంచి మా నాన్న ఇవే సైకలాజికల్ ఆస్పెక్ట్ల గురించి, మా యాక్టింగ్ సబ్జెక్ట్ అంతా సైకలాజికల్ ఆస్పెక్ట్ గురించే, అవన్నీ తెలుసుకోవడం గురించే. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి విని 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 ప్లస్ మా అమ్మ హైదరాబాద్లో మా నాన్నకంటే ఫేమస్. ఎందుకంటే ఆవిడ పరిషత్ నాటకాలు విపరీతంగా వేసి లక్ష్మీదేవి కనకాల గారు అంటే అప్పుడు నాన్న ఇక్కడ హైదరాబాద్కి వచ్చే టైంకి దేవదాస్ కనకాలు ఎవరో ఏంటి తెలీదు. ఆవిడ లక్ష్మీదేవి అంటే బాగా ఫేమస్. కరెక్ట్. ఈ నెవర్ హ్యాడ్ దట్. చెన్నైకి వెళ్ళిన తర్వాత నాన్న సినిమాల్లో బాగా ఫేమస్ అయిపోయిన తర్వాత మా అమ్మ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఆయన ఫేమస్ అయిన మా ఆయన కదా అనుకుంది. ఇక్కడికి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ సో దే నెవర్ హ్యాడ్ దట్.
ఇవి మాకు చెప్తుంటారు కదా, మాకు చెప్పారు కదా, విన్నాం కదా, కాబట్టి నాకు కూడా ఎప్పుడు అలాంటి ఫీలింగ్ రాలేదు. దట్స్ రియలీ గ్రేట్ సార్. ఎందుకంటే ఒకవేళ చెప్పకపోయి ఉంటే వచ్చేదేమో. నేను అది దాన్ని కూడా నేను ఎస్ డెఫినెట్గా వస్తుంది, రాకుండా పోదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు మనిషి అన్న తర్వాత అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అన్ని ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి అది ఎక్కడైనా ఒకవేళ ఎక్కువ శాతం బయట అన్నప్పుడు విన్నప్పుడు ఇలాంటివన్నీ ఎక్కడో రావచ్చు. ఇవన్నీ నేను విన్నాను చూశాను కాబట్టి మాకు రాలేదు.